सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। अम्मा సాధారణంగా ఈ కుంకుమ పూజ అనేది చాలా విశిష్టతతో కూడినటువంటి పూజ. మన శరీరం లోపల చక్కగా ప్రవాహంగా వెళ్ళే శక్తిని 3 శక్తులతో కొలుస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3గా. శక్తి ఎలా ఉందయ్యా? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు, 3 శక్తులుగా మన లోపల ఉంది. కుంకుమ పూజ అమ్మవారికి చేయడం ఒకటే పూజ కాదు. అయిపోయాక సువాసినులకి బొట్టు పెడతారు. మీరు పెట్టేటప్పుడు ఇక్కడ దీనిని బ్రహ్మమర్మము అంటారు. ఈ భాగాన్ని, ఈ పాపిడి ఖచ్చితంగా ఈ ముక్కు మీద నుంచి ఈ పైన 1 అంగుళం నుంచి 2 అంగుళాల దాకా మనం పాపిడి తీస్తాం. బ్రహ్మరంధ్రం దాకా పాపిడి ఇక్కడ కనిపించాలి, ఇక్కడ దాకా. అది ఈ పక్కకు ఉండకూడదు, ఈ పక్కకు ఉండకూడదు. ఖచ్చితంగా ఈ ముక్కుకి పైన ఈ భాగమే, అక్కడ పాపిడి 1-2 అంగుళాలు మనం తీస్తాం. ఇది బ్రహ్మమర్మము. అంటే బొట్టు మనం మొత్తం పూజ అయిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఎదురుగుండా ఉండే సుహాసినులకి ఇక్కడ పెడతాం. అదేమిటి అంటే మహాసరస్వతిని పూజ చేయడం. ఇక్కడ బ్రహ్మమర్మము అనేది ఉంది. ఇక రెండోది మనోమయ చక్రము, విష్ణుమర్మము అనేది ఇక్కడ ఉంటుందమ్మ. అది కనుబొమ్మల కింద పెట్టకూడదు. ఎప్పుడు కనుబొమ్మల కింద పూర్వీకులు ఎవరు బొట్టు పెట్టేవాళ్ళు కాదు. కనుబొమ్మలకి కొంచెం మీదగానే బొట్టు తీసుకొని వచ్చేవారు. కాబట్టి ఎప్పుడైనా బొట్టు కనుబొమ్మలకి కొంచెం మీదగా ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడే ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కనుబొమ్మల మధ్యలో మాత్రం పనికిరాదు. దాని పైకే ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు కూడా పెట్టాలి. వాళ్ళకి టిక్లీ ఉంటే టిక్లీ మీదే పెట్టండి, కానీ బొట్టు మాత్రం కనుబొమ్మల కిందకి రాకూడదు, మనం పెట్టకూడదు. ఎందుకు? ఇక్కడ మహాలక్ష్మి ఉంది. మీరు లక్ష్మీ పూజ చేస్తున్నారు. ఎదురుగుండా ఉండే సుహాసినికి పైన పాపిడిలో పెట్టినప్పుడు మహాసరస్వతికి మీరు పూజ చేస్తున్నట్టు. ఇక్కడ పెట్టినప్పుడు మహాలక్ష్మికి. మరి మహాకాళి ఎక్కడ ఉందండి అంటే సాధారణంగా రుద్రమర్మము అనేది వెనక ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అనాహత చక్రాన్ని లెక్కలోకి తీసుకొని మంగళసూత్రము దగ్గర మీరు పెట్టేటటువంటి ఆ సూత్ర భాగంలో పెట్టేది అక్కడ మంగళమయమైనటువంటి గౌరీదేవికి, సర్వమంగళకి పూజ చేస్తున్నట్టు. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇక్కడ పూజ చేయడం ఎంత ప్రధానమో. అందుకే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, బొట్టు పెడతానండి, బొట్టు పెట్టకుండా వెళ్ళొద్దు అంటే మీ ఇంటికి వచ్చినటువంటి స్త్రీని ఏదో ఒక శరీరంగానో, ఒక రూపంగానో, 2 చేతులు 2 కాళ్ళు వస్తున్నాయనో, లేదు చక్కగా ఆకారం కట్టుకొని చీర కట్టుకొని ఏదో వస్తుందనో, ఈ ఆకారాలు చూడకూడదు. వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టు, బొట్టు దేంతో సంబంధం లేదు. ఒక సుహాసినికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 ఉంటారు. అందుకనే పూర్వము నుంచి మనకి ఈ 3ని శక్తి స్వరూపంగా స్త్రీని భావించి శక్తి స్వరూపంగా అర్చన చేయడంలో భాగంగా ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అదే కుమారి పూజ చేసేటప్పుడు కేవలం మనం అమ్మవారిగానే, మహాలక్ష్మిగానే ఆ తల్లిని భావిస్తాం. పైన కింద ఉండదు. వాళ్ళకి కుమారి పూజ చేసే వాళ్ళకి ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్లు ఉండవు. వాళ్ళకి కేవలం ఇక్కడే పెట్టాలి. మహాలక్ష్మి స్వరూపంగానే వాళ్ళని భావించి అర్చించాలి. కానీ మహాకాళి, మహాసరస్వతి ఈ ఇద్దరు కలిస్తే చండీ పాఠం. అందుకని ముత్తైదువు దొరికితే బొట్టు పెట్టకుండా
పంపించకూడదు. ఈ సంస్కృతి మన పూర్వం వాళ్ళు గట్టిగా